శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణిమ, అలాగే సంకష్టహార చతుర్థి, కృష్ణాష్టమి, వినాయక చవితి, గురుపుష్యయోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం వ్రతాధికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వయుజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. ఆగస్టు మాసం, భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశికి గ్రహస్థితి చూస్తే చతుర్థమందు రాహు, వక్రగమనంలో శని పంచమ స్థానము, గురు శుక్రుడిద్దరు అష్టమంలో ఉండడము, అలానే 9లో బుధుడు, రవి, తదుపరి 10లో రవి, కేతువులు, ఏకాదశంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు, మాట వాగ్వైఖరి వల్ల కొంత ఇబ్బందులు కలగటము, చేతులకి కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలగటము, వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది. అష్టమంలో గురు శుక్రుడు ఉండటం వల్ల తలంచిన కార్యాలు నెరవేరకపోవటము, ఎంతో శ్రమ చేస్తే తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము, నూతన వ్యక్తులు పరిచయం కావటము, స్త్రీ పురుషాదులు కావచ్చు, ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లావాదేవీ సంబంధించి కొంత ముందరకెళ్ళడము, అలానే బుధుడు 9లో ఉండి వక్రగమనంతో వృద్ధిగత మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్యశక్తి, సాహసాలు, యోచనలు బాగా ఉండటము, అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క 9వ స్థానం నుంచి 10వ స్థానంలో అధికారం, దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము, ఏకాదశంలో కూడి ఉండడం వల్ల కమాండింగ్ పవర్తో ఉన్న సాధిద్దామనే ఆలోచనతో ఉంటారు, తద్వారా సాధించే అవకాశం ఉంటుంది. అలానే కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి అనుకూలన్న ధనము కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము, స్థానచలనాలు జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థానచలనం చేస్తే ఏమైనా బాగుంటుందేమో అని యోచించడము, తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము, తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి, లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల, గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్థిరలక్ష్మీ ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా
రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తే వృశ్చిక రాశి వారికి. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యని కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలు కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతిని యొక్క అనుగ్రహం పొందితే సలిత కార్యాలని కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.